మేడం నాగ చైతన్య, శోభిత పెళ్ళైన తర్వాత ఎవరికి వారు ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్‌లో మీ ప్రేమ ఎలా మొదలైంది అన్నప్పుడు ఇన్‌స్టాగ్రాముల ద్వారా ఇలా చాటింగ్ చేసుకొని ఇలా దగ్గరయ్యాము. ఇప్పుడు అదంతా కూడా ఆ స్టోరీ అంతా వైరల్ అవుతోంది. ఒకప్పుడు డివోర్స్‌కి సమంతనే కారణం అని చెప్పేసి ఇదే అక్కినేని ఫ్యాన్స్, ఇదే మీడియా ముఖంగా చాలామందిని తనని విమర్శలు చేశారు. మీరు చేసిన పాటలంటేనో, లేపోతే మీరు చేసిన సినిమాల రీజననో, చాలామంది తన ఫ్యాన్స్ గూడా ఆహ్, అక్కినేని కుటుంబం ఫ్యాన్స్ అంతా గూడా కామెంట్స్ చేయటం జరిగింది. ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఎలా చూడొచ్చంటే, సమంత ఎక్స్‌పోజింగ్ గురించి మాట్లాడినోళ్ళకి, శోభిత ఎక్స్‌పోజింగ్ గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆయనేమి ప్రపంచం తెలియని, ముక్కు మొహం తెలియని అసలు ఈ ఇంత పెద్ద ప్రపంచం గదా ఇది. ఈ ఫ్యాషన్ వరల్డు, సినిమా ప్రపంచం వీటిలతో సంబంధం లేని ఒక 18 ఏళ్ల కన్నెపిల్లని ఏమి చేసుకోలేదుగా. అంటే ఏ ఎక్స్‌పోజింగు చేయన. అంతకుముందు అభ్యంతరాలన్నీ ఏంటి? సమంత ఎక్స్‌పోజింగ్ గురించే కదా చాలామంది మాట్లాడారు. అవును. అంటే సమంతని ఏ విషయంలో అయితే, ఏ విషయాల్లో అయితే విమర్శించారో, అవన్నీ ఇక్కడ గూడా ఉంది. ఆ స్టఫ్ అంతా ఇక్కడ గూడా ఉంది. హ్మ్. ఇంకప్పుడు సమంత కన్నా శోభిత ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏంటి అంటే ఏమీ చెప్పలేం. గుండు సున్నా తప్పితే ఏమీ లేదు. అయితే ఇక్కడ బడబడా మాట్లాడే వాళ్ళకి, ముచ్చుగా ఉండి మాట్లాడుకోకుండా మేము ఇంట్రావర్ట్‌లమి అని చెప్పుకునే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో గమనించండి. నాగ చైతన్యకి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వటం ఇష్టం ఉండదు. ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎక్కువగా 10 మందిలో ఉండటం ఇష్టం ఉండదు. ఆయనేదో ఆయన వంటలేదో, ఆయన నటనేదో, ఆయన ఇండివిడ్యువల్‌గా ఎవరో ఒకరిద్దరు స్నేహితులతోటి చిల్ అవుతూ ఉంటాడు. అసలు పాపం ఎంత మంచోడు, విచ్చలవిడిగా తిరగడు. అసలు ఎట్లా అంటే విలువలకి, అన్నిటికీ సాంప్రదాయాలకి విలువిస్తాడు. అసలు తండ్రి లక్షణాలే రాలేదు. ఇలా రాముడు మంచి మంచి బాలుడు, ఉత్తమమైన బాలుడు అన్నట్లుగా ఇప్పటివరకు మనందరికీ మీడియా ఊదరగొట్టేసింది ఒక రకంగా. ఎప్పుడైనా సరే మీడియా గానీ, సమాజం గానీ మగవాడి వైపే ఉంటది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అది అభిమానులు గానీ, సామాన్యులు గానీ ఎవరైనా సరే మగాడినే కాపాడుతది. ఆడదాన్ని కాపాడదు.